విశాఖలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం 9 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోడీ. 15,233 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. 7,619 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓఎన్జీసీ యూ ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు మోడీ. అలాగే 152 కోట్ల విలువైన ఫిషింగ్ హార్బర్ పనులకు శంకుస్థాపన చేశారు. రాయ్పూర్ విశాఖ 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు నరేంద్ర మోడీ. ప్రియమైన సోదరి సోదరులారా, నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగించినటువంటి ప్రధాని మోడీ భారతదేశానికి విశాఖ ప్రముఖమైన నగరమని, వ్యాపారానికి కేంద్రమని అన్నారు. ప్రధాని 1000 సంవత్సరాల క్రితమే విశాఖ వ్యాపార కేంద్రంగా ఉండేదని, ఇక్కడి ఓడరేవు ద్వారా రోమ్, పశ్చిమ ఆసియాకు వ్యాపారాలు జరిగేవని మోడీ చెప్పారు. వెంకయ్య నాయుడు, హరిబాబు నన్ను ఎప్పుడు కలిసినా కూడా ఏపీ అభివృద్ధిపైనే మాట్లాడే వాళ్ళని గుర్తు చేశారు. ఏపీ ప్రజలు విద్య, వైజ్ఞానం, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారని, స్నేహపూర్వక వైఖరి వల్లే విజయం సాధిస్తున్నారని కొనియాడారు మోడీ. తెలుగు ప్రజలు ఎప్పుడు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు మోడీ. ప్రియమైన సోదరి సోదరులారా, नमस्कारम। विशाखापट्टनम भारत का एक विशेष पट्टनम है। ये शहर बहुत खास है। यहाँ हमेशा से व्यापार की समृद्ध परंपरा रही है। विशाखापट्टनम प्राचीन भारत का एक महत्वपूर्ण पोर्ट था। हजारों वर्ष पहले भी इस पोर्ट के जरिए पश्चिमी एशिया और रोम तक व्यापार होता था और आज भी विशाखापट्टनम भारत के व्यापार का केंद्र बिंदु बना हुआ है। बात चाहे एजुकेशन की हो या एंटरप्राइज की, टेक्नोलॉजी की हो या मेडिकल प्रोफेशन की, हर क्षेत्र में आंध्र प्रदेश के लोगों ने अपनी विशिष्ट पहचान बनाई है। ये पहचान सिर्फ प्रोफेशनल क्वालिटी की वजह से ही नहीं बनी, बल्कि ये उनके मिलनसार व्यवहार की वजह से बनी है। आंध्र प्रदेश के लोगों का खुशमिजाज और जिंदादिल व्यक्तित्व हर किसी को उनका मुरीद बना देता है। రైల్వేలు, రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడం వల్లనే దేశంపైన రవాణా భారం పడిందని అన్నారు మోడీ. అందుకే మౌలిక రంగంపైన ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు మోడీ. బహుముఖ ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి, మరోవైపు జాతీయ రహదారుల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పోర్టు వరకు ప్రత్యేక కారిడార్ను నిర్మిస్తున్నామన్నారు. పీఎం గతిశక్తి ప్లాన్ తో వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని, అన్ని నగరాలకు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అత్యవసరమని మోడీ చెప్పారు. విశాఖను కూడా ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక ఇవాళ విశాఖ వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. तेलुगु भाषी लोग हमेशा बेहतर की तलाश में रहते हैं और हमेशा बेहतर करने की कोशिश करते रहते हैं। मुझे खुशी है कि आज यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है, वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी। आज के इस कार्यक्रम में भी इंफ्रास्ट्रक्चर पर हमारे विजन की झलक भी साफ दिख रही है। हमारा विजन है समावेशी विकास का, इंक्लूसिव ग्रोथ का। इंफ्रास्ट्रक्चर के इस आइसोलेटेड व्यू से देश को भारी नुकसान उठाना पड़ा। इससे सप्लाई चेन पर असर पड़ा और लॉजिस्टिक्स का खर्च बढ़ गया। सप्लाई चेन और लॉजिस्टिक्स मल्टी मॉडल कनेक्टिविटी पर निर्भर करते हैं। इसलिए हमने इंफ्रास्ट्रक्चर के विकास को लेकर के नई अप्रोच अपनाई। हमने
विकास के इंटीग्रेटेड व्यू को महत्व दिया। आज जिस इकोनॉमिक कॉरिडोर की नींव रखी गई है उसमें 6 लेन वाली सड़क का प्रावधान है। पोर्ट तक पहुंचने के लिए एक अलग सड़क भी बनाई जाएगी। एक तरफ हम विशाखापट्टनम रेलवे स्टेशन को संवार रहे हैं तो दूसरी तरफ फिशिंग हार्बर को अत्याधुनिक बना रहे हैं। इंफ्रास्ट्रक्चर का ये इंटीग्रेटेड व्यू पीएम गति शक्ति नेशनल मास्टर प्लान की वजह से संभव हुआ है। కొన్ని దేశాలలో నిత్యావసరాల కొరత ఉందని, మరికొన్ని దేశాలలో ఇంధన కొరత ఉందని, ఇంకొన్ని దేశాలలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు మోడీ. భారత్ మాత్రం అన్ని రంగాలలో దూసుకు వెళుతుందన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ అభివృద్ధిలో ముందుందని చెప్పారు. భారత్ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, ప్రపంచమంతా భారత్ అభివృద్ధిపైనే మాట్లాడుకుంటున్నాయని అన్నారు. కేంద్రం నిర్ణయాలన్నీ సామాన్యులకు మేలు చేయడమేనని, అందుకే భారత్ అభివృద్ధి దిశగా సాగుతుందని చెప్పారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. దేశంలోని అట్టడుగు ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించాలన్నారు. రైతుల ఖాతాలలో నేరుగా 6,000 వేస్తున్నామని, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు లాంటి సదుపాయం కల్పించామన్నారు. డ్రోన్ల నుంచి గేమింగ్, స్టార్టప్ పాలసీలను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు మోడీ. ఇక లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆకాశాన్నైనా అందుకోగలమని అన్నారు మోడీ. देश ऊर्जा संकट से जूझ रहे हैं। तकरीबन हर देश अपनी गिरती अर्थव्यवस्था को लेकर परेशान है, लेकिन इन सब के बीच भारत कई क्षेत्रों में बुलंदियां छू रहा है। भारत विकास की नई गाथा लिख रहा है और इसे सिर्फ आप ही महसूस नहीं कर रहे हैं, बल्कि दुनिया भी बड़े गौर से आपकी तरफ देख रही है कि कैसे एक्सपर्ट और बुद्धिजीवी भारत की प्रशंसा कर रहे हैं। आज भारत पूरी दुनिया की उम्मीदों का केंद्र बिंदु बन गया है। इसलिए संभव हुआ है क्योंकि आज भारत अपने नागरिकों की आशाओं, आवश्यकताओं को सर्वोपरि रखते हुए काम कर रहा है। पॉलिसी, हर फैसला सामान्य मानवी के जीवन को बेहतर बनाने के लिए है। सबसे पिछड़े जिलों में भी एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम के जरिए विकास से जुड़ी योजनाएं चलाई जा रही है। जब लक्ष्य स्पष्ट होते हैं तो आकाश की ऊंचाइयां हो या समुद्र की गहराइयां, हम अवसरों को तलाश भी लेते हैं और तराश भी लेते हैं। आज आंध्र में मॉडर्न टेक्नोलॉजी के जरिए डीप वाटर एनर्जी को निकालने की शुरुआत, इसका एक बड़ा उदाहरण है। देश ब्लू इकोनॉमी से जुड़ी अनंत संभावनाओं को साकार करने के लिए भी बड़े स्तर पर प्रयास कर रहा है। ब्लू इकोनॉमी पहली बार देश की इतनी बड़ी प्राथमिकता बनी है। मत्स्य पालकों के लिए अब किसान क्रेडिट कार्ड ऐसी सुविधा भी उपलब्ध है। विशाखापट्टनम फिशिंग हार्बर को आधुनिक बनाने का जो काम शुरू हुआ है, इससे हमारे मछुआरे भाई बहनों का जीवन आसान होगा। जैसे जैसे गरीब की ताकत बढ़ेगी और आधुनिक इंफ्रास्ट्रक्चर से जुड़े अवसरों तक उसकी पहुंच होगी, विकसित भारत का हमारा सपना भी पूरा होगा। जैसे जैसे गरीब की ताकत बढ़ेगी और आधुनिक इंफ्रास्ट्रक्चर से जुड़े अवसरों तक उसकी पहुंच होगी, विकसित भारत का हमारा सपना भी पूरा होगा।